ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో చెప్పిన విషయాల్లో 2 ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. ఎస్సీ 6 గ్యారెంటీలో 6 ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఎక్కడ అనలే. మా మేనిఫెస్టోలో కూడా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మేము ఎక్కడ పెట్టలే. మీరు పాంప్లెట్లు పంచిన దాంట్లో కూడా ఉంది, లేదని మాత్రం చెప్పండి. మీరు చూపించవచ్చు మేడం. విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గాంధీ గారు మన వారి యొక్క పేరు మీద మేము క్విజ్ పోటీని నిర్వహించడం జరిగింది. నిర్వహించినప్పుడు ఎవరైతే మనకు ఉంటారో, ఎవరైతే బాగా రాసి ఉంటారో వాళ్ళకు స్కూటీలు పంచుదాం అనుకున్నారు. అదే విధంగా మాట రూపేణ, నా మాట అర్థం చేసుకోండి మేడం, మాట రూపేణ ఆడపిల్లలను ఎంకరేజ్ చేయడం కోసం ఎలక్ట్రికల్ స్కూటీలు కనుక వాళ్ళకి అందించే ప్రయత్నం కనుక చేస్తే వాళ్ళు విద్యలో ముందుకుంటారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ముందుకుంటారని చెప్పి ఉచిత బస్సును ఎలాగ పెట్టామో దాన్ని కూడా అదే విధంగా తీసుకుందామని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఒక ఆలోచన ఉంది. అది ఇంప్లిమెంట్ చేసే విషయంలో బడ్జెట్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మిగతా విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఆ విషయం పేరు చెప్పుకొని ప్రజల దగ్గర ఓట్లు అడిగే ప్రయత్నం మేము ఎక్కడ చేయదలుచుకోలే కూడా. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి స్కూటీలు ఇస్తామన్నది కేవలం ప్రతిపాదనలోనే ఉంది కానీ మా 6 గ్యారంటీల్లో లేదంటారు. 6 గంటలు అది లేదు, మీరు చూపిండి 6 గంటల కార్డు నేనే చూపిస్తాను. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళకి విద్యార్థులకు 10,000 రూపాయలు మేము రుణ సహాయం చేస్తామని చెప్పారు కదా మేడం. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్కాలర్షిప్లు కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఇప్పటికప్పుడు అందే ప్రయత్నం అది. వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉంది, ఇప్పుడు మీరు ఎస్టీకి ఇచ్చేది ట్రైకార్ రూపంలో, ఎస్సీకి ఇచ్చేది ఎస్సీ కార్పొరేషన్ రూపంలో, దానికి గైడ్లైన్స్ ఫ్రేమ్వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో అది ఇచ్చే క్రమంలో నేను కూడా ఒక షెడ్యూల్ ట్రైబ్ని గత 10 సంవత్సరాలుగా విక్టిమైజ్ అయిన కమ్యూనిటీది షెడ్యూల్ ట్రైబ్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ. ఎందుకంటే దళిత బంధు పేరుతో చెవులో పూలు పెట్టడం ఒక ఎత్తు జరిగితే, అదేవిధంగా ఎస్టీలకి మేడం నాకు చిన్న డౌట్, దళిత బంధు పేరుతో చెవులో పూలు పెట్టడం ఎందుకండి? 10 లక్షలు ఇచ్చారుగా గత ప్రభుత్వం వాళ్ళు. మీకు విష్ణుప్రియ గారు, ఎస్సీ సప్లాన్ నిధులకు చట్టబద్ధత ఉంది. ఆయన ఇచ్చేది ఏందండి? అది చట్టంలో ఉన్న అంశం. అది ప్రతి బడ్జెట్లో ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ పైసలు పక్క కేటాయించాల్సి ఉంటుంది. ఆయన ముష్టి ఇచ్చేది ఏంది? మరి మీ బడ్జెట్లో పెట్టారా? మీకు పెట్టాం. 9,000 కోట్ల వరకు ఎస్టీలకి, 17,000 కోట్ల వరకు ఎస్సీలకి, 17,000 కోట్ల కాదు 33,000 కోట్ల వరకు ఎస్సీలకి, 17,000 కోట్ల వరకు ఎస్టీలకి, బీసీ వెల్ఫేర్కి 9,000 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. అది చట్టబద్ధతతో కూడుకున్న అంశం. అది ట్రైకార్కు నిధులు పోవాల్సిన అవసరం ఉంటుంది, ఐటీడీఏలకు నిధులు పోవాల్సిన అవసరం ఉంటుంది, ఎస్సీ కులాలకు సంబంధించిన సంక్షేమానికి నిధులు పోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని చట్టబద్ధంగా ఇవ్వాల్సిన పైసలు తీసుకుపోయి రాంగ్ రూట్లో తీసుకుపోయి నేనేదో తాయిలాలు ఇస్తా రాజు లెక్క, నేను దొరలెక్క తాయిలాలు ఇచ్చుకుంటూ కూర్చుంటా అంటే ఎవరు ఏమన్నా? నిన్ను చట్టబద్ధంగా ఇవ్వాల్సి ఉండే, అది కార్పొరేషన్ లోన్ కానీ ఏదైనా కానీ చట్టబద్ధంగా ఇవ్వాల్సి ఉండే. నీ అనునయాలకు అంతేగాని దళిత బంధుని పేరు పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే అది హుజురాబాద్ ఎలక్షన్స్ అనివార్యం, ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టాలన్న ఒక తాపత్రయం, ఆ తాపత్రయం పుట్టుకొచ్చిన పథకం దళిత బంధున. ఎస్, ఆ పథకాన్ని మేము తప్పు పడతలేం. కానీ మీ కార్యకర్తలకి ఎందుకు ఇచ్చుకుంటూ కూర్చుర్రు? ఎందుకు నిజమైన దళితులు మీరు ఇది చేయలేదా? ఇంకో 10 లక్షల వరకు ఇచ్చారు. 10 లక్షల వరకు పైసల రూపంలో ఇచ్చి వాళ్ళు ఏదో ఒక ఇన్సెంటివ్ పెట్టుకుంటే అయిపోయేది. కానీ మీరు పనికిరాని కొన్ని కార్లను కొన్ని అవసరం లేని వాటిని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి పాపం వాళ్ళని ఇంకా నిస్సాయాలు చేశారు కదా. అరచేతిలో వైకుంఠం చూపించినట్టు అయింది కదా. అదైతే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మేము ఆ పథకాన్ని మేము తప్పుపడతలేము, వాళ్ళ కింది వర్గాల వాళ్ళకు అందుతున్న సంక్షేమ ఫలాన్ని మేము తప్పుపడతలేము. కానీ అది ప్రాపర్ వేలో పోతే బాగుండేది. అదేదో నువ్వు పెట్టిన భిక్ష. ఇప్పుడు 2022-23 బడ్జెట్లో 17,000 కోట్ల వరకు వాళ్ళు కేటాయించడం జరిగింది. బడ్జెట్లో ఖర్చు చేసింది కేవలం 1,000 కోట్లు మాత్రమే దళిత బంధు కోసం. మరి ఎందుకు అట్లా కేటాయించాల్సి వచ్చింది? ఎందుకు అంతవరకే ఖర్చు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నించడానికి మాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2,000 కోట్ల వరకు నీ చేతిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం, మహారాష్ట్రలో ఏదో నీ పార్టీని ఎక్స్పాండ్ చేయడం కోసం నువ్వు ఎట్లా కథలు పడ్డావో, అదేవిధంగా సెక్రటరీ పేరు అంబేద్కర్ గారి పేరును, అంబేద్కర్ విగ్రహాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న మీ ఆతృత, మహారాష్ట్రలో ఎలక్షన్ చేయడం కోసం ఎంతవరకు అది ఉపయోగపడిందో అదంతా బయట. ఇప్పుడు సెక్రటేరియట్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కూడా రాజకీయంలో భాగం అనుకుంటున్నారా మీరు? ఆయన రాజకీయంలో భాగం, మేము దాన్ని రాజకీయం చేయదలుచుకోవాలి. మహారాష్ట్ర ఎప్పుడైతే 900 కార్లో ఎన్నో పోయినాయి, అది పోగానే అక్కడ అంతా పొంకనాలు కొట్టొచ్చి ఈడ మహారాష్ట్ర విదర్భ రీజన్ అంబేద్కర్ గారికి ఒక ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్ ఫాలోయింగ్. విదర్భ రీజన్ కానీ లేకపోతే మన కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో అంబేద్కర్ గారికి ఒక మంచి ఇది ఉంటుంది. సో అక్కడ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని క్యాప్చర్ చేయడం కోసం, దాంతోపాటు రైతు ఉద్యమాలు అక్కడ ఎక్కువ జరుగుతాయండి. రైతు ఉద్యమాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఆ ఉద్యమాలని, ఆ భావజాలాన్ని ఇది గుప్పెట్లో పెట్టడం కోసం ఇది రైతు సమితిగా మార్చే ప్రయత్నం చేసి, దాన్ని ఒక రైతు పార్టీగా దాన్ని మార్చే ప్రయత్నం చేసి మహారాష్ట్ర పీపుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. దానికోసం ఎంత దాకా పోయారంటే మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తిని ఆయన సీఎం ఓపీసీలో కూడా పెట్టుకునే సందర్భాలు ఉండే. దాన్ని మేమేమో పెద్ద రాజకీయం చేయదలుచుకునే, సరే రాజకీయ పార్టీగా మీరు ఎక్కడైనా పోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ
అది గంగ కాస్త చంద్రముఖిగా మారుతుంది చూడండి ఒక సినిమాలో. గంగ అనేది మనకు టీఆర్ఎస్ అయితే చంద్రముఖి అనేది బీఆర్ఎస్. రూపం మారిన తర్వాత ఏమైంది? తొండముద్రి ఊసర వెళ్ళినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి ఏం ఉపయోగమైంది? కండువాల మీద ఉన్న తెలంగాణ చిత్రపటాన్ని కూడా లేకుండా చేసుకోరు కదా. ఏం వాల్యూ? మీరు తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది కాబట్టి ప్రజలు వాళ్ళని ఓడగొట్టారంటున్నారా? అది మాకు తెలియదు మేడం. అది ప్రజలు ఆలోచించుకోవాలి, దాంతోపాటు వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. అంటే అతి తక్కువ శాతం మెజారిటీతోనే ఇక మీరు గెలిచింది కూడా. బీజేపీ కమలానికి బీఆర్ఎస్ గులాబీ రెమ్మకి జరిగిన ఒక సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తెలంగాణ ప్రజలు అర్థం పద్దాక ఈ విషయాన్ని ఎలా అండి ప్రతి వాళ్ళు కూడా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోతున్నారు మీకు చెప్పారా? కలిసిపోతున్నారు మేమేం చెప్పలేదు, మేము ఎవరికి చెప్పలేదు, కానీ ప్రజలే మాకు చెప్పారు. మీరు చెప్పకపోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట. ప్రజలే మాకు చెప్పారు. ఏమని చెప్పారు అంటే వాళ్ళిద్దరి మధ్య దోస్తానా ఉంది, అదేదో ఇలకత మఫిలియా లెక్క ఉంటుంది, అది అట్లే పోతుంటుంది. ప్రజలు చెప్పడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారన్నమాట. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలిసిపోవడం వల్లే కవిత గారు బయటకు వచ్చారన్నమాట. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నది ప్రజలు చెప్పారని మీరు పద్దాక మీరు అదే విషయాన్ని ప్రస్తావిస్తారు ఎందుకు కాంగ్రెస్ నాయకులు? ఒక సినిమాలో ఎంఎస్ నారాయణ లేకపోతే బ్రహ్మానందం ఏదో కత్తి పట్టుకుని స్పీడ్గా వస్తాడు, ముందు వ్యక్తిని చూసి వెంటనే తుర్రుని పారిపోతాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టు ప్రకటించదు, తీరా ఏదో విషయంలో వెంటనే కాంప్రమైజ్ అయిపోతుంది. మాకు డౌట్ ఏముంటాయంటే మేడం, కవిత గారు అరెస్ట్ అయినప్పుడు దాన్ని కాన్స్టిట్యూషన్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు, ఇన్ కేస్ పొలిటికల్ వేలో మనం తీసుకోవాల్సి వస్తే, ఒక ఉద్యమకారుని బిడ్డ కవిత గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి నడిపిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, వారు అరెస్ట్ అయితే 10 మంది కూడా రోడ్డు మీదకి రారా మేడం? 10 మంది మీద కూడా రోడ్డు మీద ఎందుకు రాలే? ఎందుకు కొట్లాడలే? ఎందుకు కొట్లాడకుండా ఈరోజు కవిత గారు అంటే బామర్ది ఇద్దరు కలిసి ఢిల్లీలో కాంప్రమైజ్ అయితే కవిత గారిని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి డౌట్లు మాకు వస్తున్నాయి. ఎక్కడ మీరు రివెంజ్ తీసుకుంటారు? మీరు చూడండి 2014 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రతి బిల్లులో బెయిల్ ఇచ్చింది పార్టీలు కాదు కదండి, సుప్రీంకోర్టు కదా. మీరు అత్యుత్తమ న్యాయస్థానాన్ని గౌరవించాలి కదా, అలా ఎలా చెప్తారా మాట? మేడం, అత్యుత్తమ న్యాయస్థానాన్ని 100% మేము గౌరవిస్తాం. ఇదేదో మేము హాఫ్ నాలెడ్జ్తో చెప్తున్న విషయం కాదు. ఇక్కడ విషయం మీరు ఒకటే గమనించండి, మేమేదో అత్యుత్తమ న్యాయస్థానాన్ని అనుమానించడమో లేకపోతే కవిత గారి అరెస్టుని మేమేదో ఏంటంటే అరే ఏమంటారు ఏదో కావాలని అరెస్ట్ అయిందని చెప్పి మేము ఎక్కడ బదనాం చేసే నిందలేసే ప్రయత్నం చేస్తలేము. కానీ మీరు పోరాడాల్సి ఉండే, బీజేపీ మీద బలంగా పోరాడాల్సి ఉండే. ఎందుకంటే బండి సంజయ్ గారు అంటారు మేడం బండి సంజయ్ గారు ఇదిగోబోతుంది అదిగోబోతుంది అని ఫస్ట్ చెప్పి, తర్వాత సుప్రీంకోర్టులో నానుతున్న విషయము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తేనే అరెస్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పి, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కోడ్ రాగానే మల్కాజ్గిరి సభకు వస్తారు, అదే రోజు కవిత గారిని తీసుకుపోతారు, తీసుకుపోయినప్పుడు సైలెంట్ ఉంటారు, మళ్ళీ వచ్చిన తర్వాతనేమో దాన్ని ఏదో. మరి మీరన్నవాదన ఇప్పుడు మీ మాటల్లోనే మీరన్నవాదన నిజం అయ్యుండి ఆ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసిపోయింటే అసలు ఆవిడ వెళ్ళే అవసరమే వచ్చేది కాదు కదండి. వెళ్ళడం వల్లనే కలిసిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఇట్స్ కాల్డ్ సెటిల్మెంట్. అంటే వెళ్ళాక సెటిల్మెంట్ చేసుకున్నారు అంటున్నారా? అంటే అది క్లియర్ కట్ కనబడుతుంది. మీకు కూడా మీ మనసులో కూడా అనుమానాలు రావచ్చు. సరే, ఆ అనుమానాలని పని లేదులేండి, మేము ప్రజాపక్షంలో మాట్లాడుతున్నాం. మేడం ఒకటి ఏంటంటే, ఎమోషనల్ డ్యామేజ్ వేరు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్ చేయడం వేరు. సరే, కవిత గారిని మేమేదో వారిని తప్పుపడ్డం మా ఉద్దేశం కాదు. ఒక ఆడబిడ్డగా వారిని మేము గౌరవించాలి కూడా. మా పార్టీ గౌరవిస్తుంది, మా ప్రభుత్వం గౌరవిస్తుంది, పర్సనల్గా మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ కవిత గారి పేరున బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ములాఖాత్ అయ్యే ప్రయత్నం చేసింది. ఎందుకు చేసిందంటే అది అనివార్యం, అది అవసరం. కానీ స్టేట్మెంట్ చాలా బలంగా చెప్తున్నారు వెంకట్ గారు. భవిష్యత్తు కాలంలో వాళ్ళిద్దరు కలిసి లేకపోతే కాంగ్రెస్ నాయకుల మాటల్ని ప్రజలు నమ్మరు. మరి ఇన్కేస్ కలిసి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అధికారం కూడా మాదే. మళ్ళీ అది కూడా మీరు చెప్పాలి. అధికారం గురించి మాట్లాడలేదు, మీరు ఇస్తున్న స్టేట్మెంట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మేము. మీరు అంటున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కనుక కనిపించకపోతే ప్రజలు కేవలం వీళ్ళే వాళ్ళ మీద బురద రాశారంటారు మిమ్మల్ని. మీరు ఒప్పుకుంటారా? మరి ఇన్ని రోజులు ఎక్కడ కలిసి కనిపించారా మేడం? కలిసి కనిపించకుండానే వాళ్ళ మధ్య ఇందాక చెప్పాం కదా మేడం, కలిసిపోతున్నారని మీరే చెప్తున్నారు కదండి. ఇప్పుడైతే సహజీవనం, తర్వాత పెళ్లి కావచ్చు. ఇప్పటివరకు అయితే సహజీవంలోనే ఉన్నారు వాళ్ళు. సహజీవనం కనపడుతుందా మేడం బయటికి? పెళ్ళి అనేది బయటకు కనపడుతుంది. పెళ్ళి ఏ రూపంలో అవుతుందో, అది కోయలేషన్ రూపంలో అవుతుందో లేకపోతే మెర్జింగ్ రూపంలో అవుతుందో, ఏ రూపంలో అయితే వాళ్ళు ఒకటే. ఈ రెండిట్లో మీరు అంటున్నట్టు ఆ మెర్జింగ్ అనేది జరగకపోతే కాంగ్రెస్ నాయకులు పదే చెప్తున్న ఈ విషయం కూడా కలిసిపోయినట్టే మేడం. ప్రజలు అప్పుడు మీ మాటల మీద నమ్మకాన్ని కోల్పోతారు. మరి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా మేడం? 100%. ఇన్ కేసు ఇవి రెండు రేపు కలవకపోతే ప్రజలు మా మీద అనుమానాన్ని వ్యక్తం చేసినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం.